హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు సావిత్రి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అయితే మీ అందరికీ నా షార్ట్ వీడియో చాలా బాగా నచ్చిందని నాకు అర్థమైంది. ఎందుకంటే మీరు అది చూసిన లాంగ్ వీడియో కోసం వచ్చారు కాబట్టి. అయితే మిమ్మల్ని నేను అస్సలు డిసప్పాయింట్ చేయనండి. ఈ హ్యాక్ మీ అందరికీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, చూసేయండి. పైగా మనకి శ్రావణ మాసం కూడా దగ్గర పడుతుంది కాబట్టి ఈ అమెజాన్ ప్రోడక్ట్ చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఎందుకంటే దీనికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్గా మనం సిల్వర్కి పట్టిన ఏదైనా దుమ్ము కానీ బ్లాక్ స్టెయిన్స్ కానీ చక్కగా రిమూవ్ చేయొచ్చు. అండ్ ఇది చాలా మంచి ప్రోడక్ట్ అండి. ఎందుకంటే దీన్ని మనం మళ్ళీ రీయూస్ కూడా చేయొచ్చు. ఒకసారి యూజ్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ మనము స్టోర్ చేసుకోవచ్చు అండి. మరి ఇంత మంచి ప్రోడక్ట్ని మనం అందరం ఎలా మిస్ చేసుకుంటాం? సో ఆ ప్రొసీజర్ కోసం తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూసేయండి. ముందుగా నేను నా దగ్గర ఉన్న సిల్వర్ ఐటమ్స్ కొన్ని తీసుకొని చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఒక ప్లేట్లో అరేంజ్ చేసి పెట్టుకున్నాను. తర్వాత మీ ఇంట్లో ఉండే ఏదైనా ఒక ప్లాస్టిక్ బౌల్ని తీసుకోండి. అది ఎలాంటి సైజ్ అయినా పర్వాలేదు. ఒకవేళ మీ దగ్గర ఎక్కువ సిల్వర్ ఐటమ్స్ వాడుతున్నారు, యూజ్ చేస్తున్నారు క్లీన్ చేసుకోవడానికి అంటే ఒక పెద్ద ప్లాస్టిక్ బౌల్ అయినా కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఆ ప్లాస్టిక్ బౌల్ యూజ్ చేసుకొని నేను చూపించిన ఈ లిక్విడ్ని మీరు తప్పకుండా కొంచెం అయితే వేసుకోండి ఆ ప్లాస్టిక్ బౌల్లో. మీకు ఎక్కువ సిల్వర్ ఐటమ్స్ ఉన్నాయంటే కూడా కొంచెం మరిన్ని పోసుకొని సిల్వర్ ఐటమ్స్ అన్నీ కూడా ఒకేసారిగా వేసేసుకోవచ్చు అన్నమాట. అయితే నేను వీడియోలో చూపించిన విధంగా ఒక పట్కార్ అయితే యూజ్ చేసుకొని సిల్వర్ ఐటమ్స్ని డిప్ చేసిన తర్వాత అటు ఇటు మూవ్ చేస్తూ ఉండండి. అలా మూవ్ చేయటం వల్ల మనకి ఏదైనా మొండి మరకలు కానీ ఏదైనా మట్టి కానీ ఇరుక్కొని ఉంటే ఆ హోల్స్లో తప్పకుండా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఆ ప్రొసీజర్ మీరు కంప్లీట్ చేసుకున్న తర్వాత మంచిగా మనం నార్మల్ వాటర్లో ఒకసారి పెట్టి చక్కగా క్లీన్ చేసుకొని తర్వాత ఏదైనా పొడిగా ఉన్న క్లాత్ తీసుకొని చక్కగా మీరు క్లీన్ చేసుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్. కేవలం 10 నిమిషాల్లో 20 రూపాయలు ఖర్చు పెట్టి మన పాత వెండి వస్తువుల్ని కొత్తగా కూడా మనము మార్చుకోవచ్చండి. ఈ హ్యాక్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే, ఒకవేళ మీ అందరికీ హెల్ప్ఫుల్గా ఉన్నట్లయితే నా కామెంట్ సెక్షన్లో హెల్ప్ఫుల్ అని కమెంట్ చేయండి. మీరు అలా కమెంట్ చేయడం వల్ల నేను మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు రావడానికి చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సావిత్రి వ్లాగ్స్. Until then, please keep supporting my channel. Bye bye. Thanks for watching once again.